పూర్వం కోసల రాజ్యాన్ని విజయేంద్రుడు తండ్రి అకాలమరణం చేత రాజ్యానికి రాజయి పరిపాలించవలసి వచ్చింది. విజయేంద్రుడు యుక్త వయసు వలన తనకి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిసేది కాదు. ఒకరోజు ఏకాంత సమయంలో మంత్రిని విజయేంద్రుడు పిలిపిస్తాడు. ప్రభూ, పిలిపించారు ఎందుకో సెలవివ్వగలరు? మంత్రివర్య, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. మీరేదైనా సలహా ఇస్తారని మిమ్మల్ని పిలిపించాను. ప్రభూ, పెద్దరాజావారి అకాల మరణం మిమ్మల్నే కాదు, మమ్మల్ని, ప్రజల్ని కూడా కలిచివేసింది. అవును మంత్రి, తండ్రి గారి మరణం మరింత భయాన్ని చేకూర్చింది. ప్రజల శ్రేయస్సు కొరకు మీరే ఒక ఉపాయాన్ని ఆలోచించండి. ప్రభూ, మీ తండ్రి గారి ఆలోచన ఎప్పుడూ మీ గురించే. వారిలాంటి పరిపాలనే మీరు చెయ్యాలని ఎక్కువగా ఆలోచించేవారు. కానీ ఏమిటి మంత్రి గారు? మీ పరిపాలన సబబుగా ఉండాలి అంటే మీకు వివాహమై ఉండాలి అని మన జ్యోతిష్యులు చెప్పారు. అందుకే మీ తండ్రి గారు మీ వివాహముకై ఎక్కువ దిగులు చెందేవారు ప్రభు. మీకు ఉన్న కుజదోషం వల్ల మీకు వివాహం అయ్యే సూచనలు తక్కువ అని జ్యోతిష్యులు చెప్పడంతో మరింత దిగులు పడేవారు ప్రభు. అలా అయితే జ్యోతిష్యులను పిలిపించి వివాహం అయ్యే మార్గం ఏమైనా ఉందేమో అడగండి. మంచి రాజ్యపాలనకై నేను దేనికైనా సిద్ధపడే ఉన్నాను. అలాగే ప్రభు, తక్షణమే రాజ్య పురోహితులను, జ్యోతిష్యులను పిలిపించి మీ వివాహానికి ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కుందాం ప్రభు. అలా మంత్రి పురోహితులను, జ్యోతిష్యులను పిలిపించి విజయేంద్రుడి వివాహానికి ఏం చేస్తే వివాహమవుతుందో చూడమని చెబుతాడు. పురోహితులు విజయేంద్రుడి జాతకాన్ని చాలా తీక్షణంగా పరీక్షించి ఒక పరిష్కారాన్ని వారికి చెబుతారు. ప్రభు, మీరు ఈ రాజ్యపాలనకై మేము చెప్పిన పరిష్కారాన్ని తప్పక పాటించాలి. తప్పకుండా మీ మాట తూచా పాటిస్తాను. చెప్పండి, ఏం చెయ్యాలో. మీరు ఒక జుట్టు లేని యువతిని వివాహమాడాలి. అప్పుడే మీకు ఉన్న దోషం పోయి మంచి రాజ్యపాలన అందించగలరు. విజయేంద్రుడు ఆలోచనలో పడతాడు. కాని రాజ్యపాలనకై తప్పక ఒప్పుకుంటాడు. అలాగే మీరు చెప్పినట్టే జుట్టులేని యువతనే వివాహమాడతాను అని ఒక జుత్తులేని యువతిని విజయేంద్రుడు వివాహం చేసుకుంటాడు. విజయేంద్రుడు వివాహమైనప్పటి నుండి కోసల రాజ్యాన్ని ఎంతో మంచిగా పరిపాలించేవాడు. రాజ్య ప్రజలు కూడా ప్రజల కోసం తాను చేసిన పనికి విజయేంద్రుణ్ణి ప్రజలందరూ ఎంతో మెచ్చుకునేవారు. ఇలా 1 సంవత్సరం గడుస్తుంది. విజయేంద్రుడికి తన భార్యను చూసి, ఈ రాజ్యానికి రాజునయ్యుండి నాకు ఇలా జుట్టులేని భార్య ఉండడం ఏమిటి? నాకు కూడా అందమైన భార్య కావాలి అని మనసులో అనుకుని మంత్రిని పిలిపించి, మంత్రిగారు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రాజ్యం కోసం నేను జుట్టులేని యువతను వివాహం చేసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అందమైన భార్య కావాలని అనుకుంటున్నాను. తక్షణమే ఒక అందమైన యువతిని వెతకండి. అలాగే ప్రభు. అలా విజయేంద్రుడు 2వ వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి మొదటి భార్యను పట్టించుకోవడం మానేస్తాడు. దానితో మొదటి భార్య చాలా బాధపడేది. ఒకరోజు విజయేంద్రుడి దగ్గరికి వెళ్ళి, ప్రభూ, మీరు 2వ వివాహం చేసుకున్నాక నన్ను పట్టించుకోవటమే మానేశారు. నిజానికి నేను నిన్ను ఈ రాజ్యం కోసం వివాహమాడాను. అలా అని నీపై ద్వేషమూ లేదు, ప్రేమ లేదు అని మంత్రిని పిలిచి కొంత సొమ్ముని తీసుకొని రమ్మంటాడు. మంత్రి కొంత సొమ్ముని తీసుకుని వచ్చి రాజు ముందు పెడతాడు. అదిగో, ఆ సొమ్ముని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఆనందంగా జీవించు. నాకీ సొమ్ము వద్దు, నేను మీతోనే ఉంటా. ఇక్కడే మీ దాసిగా ఉంటాను. నన్ను ఎక్కడికి పంపకండి. అయినా విజయేంద్రుడు అందుకు అంగీకరించడు. చేసేదేమీ లేక మొదటి భార్య అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళుతూ తను ఎక్కడికి వెళ్లాలో తెలియక చనిపోవాలని అడవిలోకి వెళుతుంది. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక ముసలి అవ్వ కనిపిస్తుంది. ముసలి అవ్వ ఆపి, అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో ఎక్కడికెళ్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అప్పుడు జరిగిందంతా
ఆ ముసలి అవ్వకి వివరిస్తుంది. అప్పుడా ముసలి అవ్వ, అయ్యో, నువ్వు బాధపడకమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే నీకు ఒక ముని ఆశ్రమం వస్తుంది. ఆ ముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించు. అలాగే అవ్వా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళగా ఒక గులాబీ మొక్క ఎండిపోయి కనిపిస్తుంది. ఆ మొక్కని చూసి పక్కనే ఉన్న కొలనులోకి వెళ్ళి కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ మొక్కకి పోస్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళగా అక్కడొక ముసలివాడు దెబ్బలతో కనిపిస్తాడు. అతనికి సపర్యలు చేసి అక్కడి నుండి ముందుకు వెళ్ళగా ముని ఆశ్రమం వస్తుంది. అక్కడే ఒక ముని చెట్టు కింద ధ్యానంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మునివర్యులకు నమస్కారం. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? స్వామి, నేను కోసల రాజ్యానికి రాజు అయిన విజయేంద్రుడి భార్యను. ఆయన నన్ను రాజ్యసౌఖ్యం కోసం వివాహమాడారు. ఇప్పుడు నేను అందంగా లేను అని మరొకరిని వివాహమాడి నన్ను వెళ్ళిపోమ్మన్నారు. అలా జరిగిందంతా మునికి వివరించి చెబుతుంది. అదంతా విన్న ముని తన కష్టాన్ని అర్థం చేసుకుని, అమ్మా, నువ్వేమీ బాధపడకు. నేను చెప్పినట్టు చెయ్యు. నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే స్వామి, ఏం చెయ్యాలో సెలవివ్వండి. అక్కడ కనిపిస్తున్న ఆ నదిలో 3 సార్లు మునిగిరా. సరే స్వామి. అలా మునికి నమస్కరించి నదిలోకి వెళ్ళి 3 సార్లు ములుగుతుంది. దానితో జుత్తు మొత్తం వచ్చి చాలా అందంగా తయారవుతుంది. ఆమెకు జుత్తు వచ్చి అందంగా అవడంతో చాలా ఆనందిస్తుంది. ముని దగ్గరికి వచ్చి, స్వామి, మీ దయ వల్ల నేను చాలా అందంగా అయ్యాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. ఇక నువ్వు వెళ్ళి నీ భర్తతో సుఖముగా జీవించు. ధన్యవాదాలు స్వామి అని చెప్పి అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరుతుంది. అలా కొంత దూరం నడవగా దెబ్బలు తగిలిన ముసలితాత ఆమెను ఆపి, అమ్మా, ఎంతో సాయం చేశావు. ఇదిగో, ఈ పట్టు చీర కట్టుకో, ఈ నగలు పెట్టుకో. అలా ముసలితాత ఇచ్చిన చీరా నగలు పెట్టుకొని బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళగా తను నీళ్లు పోసిన మొక్కకి ఒక గులాబీ పువ్వు కాస్తుంది. అది తెంపి జడలో పెట్టుకొని రాజ్యానికి వెళుతుంది. అప్పటికే కోసల రాజ్యంలో విజయేంద్రుడి గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. అది విన్న రాణి రాజు దగ్గరికి వెళుతుంది. అప్పటికే విజయేంద్రుడు తన మొదటి భార్యను పంపించినందుకు చింతిస్తున్నాడు. మొదటి భార్య రావడం చూసి రాణి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు. నిన్ను రాజ్యం నుంచి పంపించి చాలా తప్పు చేశాను. అది నువ్వు వెళ్ళిన తర్వాతే నాకు అర్థమయ్యింది. ఏ రాజ్యం మంచి పాలనకై నిన్ను వివాహమాడానో ఆ రాజ్యమే నన్ను తప్పుపడుతుంది. నా పొరపాటు నేను తెలుసుకున్నాను. ఇకపై నువ్వు ఎలా ఉన్నా నేను ఎటువంటి తప్పు మరలా చెయ్యను. అయ్యో స్వామి, మీరలా అనకండి. నేను మీ దాసిని. మీరు ఈ రాజ్యం కోసం ఎంత త్యాగం చేశారు నేను అర్థం చేసుకోగలను. విజయేంద్రుడు అప్పటి నుండి తన ఇద్దరి భార్యలతో ఆనందంగా కోసల రాజ్యాన్ని మంచి పరిపాలనతో పాలిస్తాడు.